కులగణన చేసే అధికారం రాష్ట్రాలకు ఉందా? ఒకవేళ చేసినా చట్టబద్ధత ఉంటుందా? అంటే ఉండదని సమాధానం వస్తోంది. కేవలం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే అధికారం ఉంటుంది. ఎలాంటి జనగణన నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలు లేవు. ఒకవేళ చేసినా ఆ గణాంకాలకు చట్టబద్ధత ఉండదు. రాష్ట్రంలో కులగణన నిర్వహించి బీసీల రిజర్వేషన్లను 42% పెంచుతామని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఈ మేరకు ప్రకటించింది. బీసీ, ఎస్సీ, మైనారిటీ సంక్షేమ శాఖలతో నిర్వహించిన సమీక్ష సందర్భంగా ఈ అంశంపై చర్చించారు. కులగణన చేపట్టేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అంతవరకు బాగానే ఉన్న కులగణన ఎలా నిర్వహిస్తారనే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు న్యాయపరమైన చిక్కులు, మరోవైపు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అందుకు అడ్డంకిగా నిలిచే ప్రమాదం ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల బీహార్ ప్రభుత్వం కులగణన నిర్వహించి ఓబీసీ, ఎస్సీ, ఎస్టీల లెక్కలు తీసింది. అందుకు అనుగుణంగా రిజర్వేషన్లను 65%కి పెంచింది. ఈడబ్ల్యూఎస్ కోటా కలుపుకుంటే ఆ రిజర్వేషన్లు 75%కి పెరిగాయి. ఇది సుప్రీంకోర్టు గతంలో విధించిన 50% కోటా పరిమితిని మించిపోయింది. మరోవైపు బీహార్ ప్రభుత్వం నిర్వహించిన కులగణనే చెల్లుబాటు కాదని, ఆ అధికారాలు రాష్ట్ర ప్రభుత్వానికి లేవని అనేక మంది పాట్నా హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో రిజర్వేషన్ల అమలు పెండింగ్లో ఉంది. ఇదిలా ఉంటే తెలంగాణ ఏర్పాటు అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించిన విషయం తెలిసిందే. రాష్ట్రానికి జనాభా గణన నిర్వహించే అధికారం లేనందున ఆ సర్వే వివరాలను నాటి ప్రభుత్వం వెల్లడించలేదు, అమలు కూడా చేయలేదు. మరిప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన ఎలా చేస్తుంది అనే విషయం చర్చనీయాంశమైంది. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.